ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెక్స్ట్ ఫాంట్ ట్యాగ్స్ అయితే చూద్దాం. సో టెక్స్ట్ ఫాంట్ ట్యాగ్స్ అంటే ఇందులో మనకి ఫాంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో చూద్దాం. సో ఫస్ట్ బి ట్యాగ్ అయితే యూజ్ చేద్దాం. సో బి అంటే బోల్డ్ ట్యాగ్ అని అర్థం. సో ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బోల్డ్ గా వస్తుంది. సో అంటే థిక్ గా వస్తుంది. సో ఫైల్ అయితే సేవ్ చేశాను, ఇక్కడ రీలోడ్ క్లిక్ చేశా. సో ఫ్రెండ్స్ మనం ఇచ్చిన టెక్స్ట్ బోల్డ్ గా వస్తుంది. సో నెక్స్ట్ మార్క్ అనే ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో మార్క్, ఇక్కడ కూడా మార్క్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక ఇక్కడ ఈ ట్యాగ్ అంతా కూడా మార్క్ అయినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ట్యాగ్ని నేను ఇక్కడ నుండి ఇస్తున్నాను. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సేవ్ క్లిక్ చేశాను. సో ఈ లెటర్స్ని మాత్రమే మార్క్ చేసినట్టు, హైలైట్ చేసినట్టు అయితే తెలుస్తుంది కదా. సో అందుకోసం ఈ మార్క్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్ట్రైక్ అనే ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో STRIKE స్ట్రైక్, STRIKE స్ట్రైక్, క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, రెండు ట్యాగులు ఇచ్చాం. సో నెక్స్ట్ ఫైల్ని సేవ్ చేసాం. ఇక్కడ రీలోడ్ చేశాను. సో మనం ఇచ్చిన టెక్స్ట్ స్ట్రైక్ చేసినట్టు వచ్చింది, చూసారు కదా. సో మనం ఇక్కడ స్ట్రైక్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని మాత్రమే స్ట్రైక్ చేస్తుంది. సో స్ట్రైక్ ట్యాగ్ అనేది ఏదన్నా టెక్స్ట్ని కొట్టేసినట్టు చూపించడానికి స్ట్రైక్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ డిలేటెడ్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. డిలేటెడ్కి DEL అని యూజ్ చేయాలి. సో DEL ఓపెనింగ్ ట్యాగ్, DEL క్లోజింగ్ ట్యాగ్. సో డిలేటెడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అయితే ఇచ్చాం. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేశాను. ఇప్పుడు రీలోడ్ చేశాను. సో సేమ్ స్ట్రైక్ అయితే వచ్చింది. సో స్ట్రైక్ యూజ్ చేసినా, డిలేట్ యూజ్ చేసినా ఒకటే అవుట్పుట్ వస్తుంది. సో స్ట్రైక్ చేయాలనుకుంటే డిలేట్ యూజ్ చేసినా పర్లేదు, DEL అని, లేకపోతే స్ట్రైక్ అని టైప్ చేసినా పర్వాలేదు ట్యాగ్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు స్మాల్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. సో స్మాల్ అనేది ఎందుకు అంటే ఇక్కడ పర్టికులర్ లెటర్స్ మనకి స్మాల్ సైజులోకి రావాలి అనుకుంటే స్మాల్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. సో స్మాల్ యూజ్ చేసిన, హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేసినా ఒకలాగే ఉంటాయి. సో ఇక్కడ రీలోడ్ చేసాను చూడండి. ఫస్ట్ 3 లైన్స్ కూడా మనకి నార్మల్ సైజులో ఉన్నాయి, తర్వాత 2 లైన్స్ స్మాల్ సైజులోకి అయితే వచ్చినాయి. ఎందుకు అంటే తర్వాత 2 లైన్స్కి మాత్రమే మనం స్మాల్ ట్యాగ్ని అప్లై చేసాం. సో ఈ స్మాల్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ మాత్రమే మనకి స్మాల్ సైజ్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ అయితే చూద్దాం. సో సబ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. సబ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ సబ్ క్లోజింగ్ ట్యాగ్. సో సబ్స్క్రిప్ట్ సేవ్ చేశాను, రీలోడ్ క్లిక్ చేశా. ఫ్రెండ్స్ సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ కూడా స్మాల్ సైజులో చూపించడం కోసం మాత్రమే. సో సబ్స్క్రిప్ట్ యూజ్ చేసినా పర్వాలేదు, స్మాల్ యూజ్ చేసినా పర్వాలేదు, రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో ఐ ట్యాగ్ ఎందుకు అంటే ఇటాలిక్ ట్యాగ్ అనమాట. సో ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి కదా, సో దానికోసం ఈ ఐ ట్యాగ్. సో ఐ ట్యాగ్ని యూజ్ చేద్దాం. సేవ్ చేశాను. ఇక్కడ ఐ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ రీలోడ్ క్లిక్ చేశా. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే మారింది, చూసారా, ఇటాలిక్ స్టైల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ కోసం మనం ఇటాలిక్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంపాసైజ్డ్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. సో ఎంపాసైజ్డ్ అంటే EM అనే ట్యాగ్ని అయితే యూజ్ చేయాలి మనం. సో EM అని టైప్ చేసి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ రీలోడ్ అయితే క్లిక్ చేశా. సో ఇది ఫాంట్ స్టైల్ అయితే మారింది, చూసారా. ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు దానికి ఫాంట్ స్టైల్ అయితే మారింది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్.